చా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏర్పాట్లు చూడలేదు, బయటే ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. బట్ చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా బోనం సమర్పిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికా నాకు తెలీదు, బట్ హ్యాపీ. ఎప్పుడైనా రావడం కంపల్సరీ కాబట్టి ఇంకా ఈసారి కొంచెం లేట్ అయింది, బట్ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. బోనము, ఒడిబియ్యము, అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం నైవేద్యం అన్నీ తీసుకొచ్చామన్నమాట. ఖచ్చితంగా ఉంటాం కదా. తర్వాత ఇంకా నైట్ భోజనం ఒకటే పూట, ఎందుకంటే ఈ రోజు అన్ని చాలా ప్లేస్లు ఉంటాయి అటెండ్ అవ్వాల్సింది. అవన్నీ తిరిగి మళ్ళీ లాస్ట్కి ఫైనల్ భోజనం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి, థ్యాంక్ యూ. నేను ఇది ఎవ్రీ టైం వస్తున్నాను, ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఐ థింక్ ఇది థర్డ్ ఇయర్ అనుకుంటా నాకు తెలిసి. అమ్మవారికి నా తరపు నుంచి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మకి ఇది ఇస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి ఇయర్. సో లాలు దర్వాజా మహంకాళి వంట, శిగమూగిన శివసత్తివి నీవేనంట, ఏ పేరున పిలిచిన ఏ పేరున కొలిసిన ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ. పేరు పేరున నా నమస్సుమాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా, ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మళ్ళీ మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి, తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ బిడ్డలను అందరినీ చల్లగా చూడు తల్లి. భక్తులు, యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సుమంజలి. తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం, నా కోసం కాదు, అందరం ఒకసారి. బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, దండిగా మొక్కాలే దేవత, పిల్ల పాపలుగా పడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలమ్మ దేవత. జోగులాంబ జేజమ్మ, లష్కరు మా కాలమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి రావమ్మ రావమ్మ. థ్యాంక్ యూ సో మచ్.